హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంది? సో మాది ఈ కేటగిరీ సార్, ఈ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది? మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు 40 లేదా 50 మార్క్స్ వస్తున్నాయి, మరి మా ప్రిపరేషన్ సరిపోతుందా? మా ప్రిపరేషన్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేయాల్సి ఉంటుంది? సో ఇలా నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఇందులో మీకు క్లియర్గా అంటే మీకు కేటగిరీస్ వైజ్ మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ లాస్ట్ కట్ ఆఫ్ ఉంది కదా ఇక్కడ, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈసారి కూడా అదే ఉండొచ్చా? అలాగే లాస్ట్ ఎగ్జామ్లో జరిగిన మనకి ఏదైతే పేపర్స్ ఉన్నాయో, క్వశ్చన్ పేపర్స్ సేమ్ అలాగే ఉంటుందా, అదే స్టాండర్డ్ ఉంటుందా, అది సరిపోతుందా? ఇలా వీటికి సంబంధించి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీకు నేను క్లియర్గా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇందులో మీకు తెలుసు, మనకి ఈ ఆర్ఆర్బీలో మార్క్స్ కూడా మనకి రా మార్క్స్ అని, నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. మరి రా మార్క్స్ అంటే ఏంటి, నార్మలైజేషన్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంది? సో ఇవన్నీ మీకు డిస్కస్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పిజి ఏ ఫుల్ కోర్స్ అయినా తీసుకోండి. అంటే ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, అది కూడా కేవలం 999K. సో వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. అండ్ ఇందులో జస్ట్ క్లాసే కాకుండా టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. దాదాపుగా మీకు 175 టెస్ట్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇందులో టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ టెస్ట్లు కూడా మీకు 1/3 నెగిటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సేమ్ స్టాండర్డ్ మనకి ఆర్ఆర్బి మెయిన్ ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే ఉంటుందో అదే స్టాండర్డ్తో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి. సో ఈ క్లాసెస్ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో చూస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో రీజనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది లాజిక్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అర్థమెటిక్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేశాం. అండ్ మీకు తెలుసు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి చాలా క్వశ్చన్స్ స్టేట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మీరు ఒకసారి ఆ ప్రీవియస్ పేపర్ చూస్తే తెలుస్తుంది ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయో. సో అవన్నీ కూడా మీకు డిస్కస్ చేశాను. సో బిట్ టు బిట్ మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్, అలాగే స్పీడ్ మ్యాథ్స్ అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మనకి క్యాలిక్యులేషన్ సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో చాలా క్లియర్గా మీకు డిస్కస్ చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా మీరు అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అందులో మీకు కంటెంట్ కనిపిస్తుంది. సో అవన్నీ మీకు చూసుకోండి, ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇందులో ఫస్ట్ మనకి ఈ మార్క్స్ ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అని మనం అనలైజ్ చేసే ముందు ఫస్ట్ అసలు మనకి వీటి గురించి ఈ రా మార్క్స్ అంటే ఏంటో చూద్దాం. సో రా స్కోర్ అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ ఉంది, మనకి 100 మార్క్స్ ఉంది, అవునా, రైట్. సో 3 సెక్షన్స్ కలిపి 100 మార్క్స్ ఉంది. సో ఈ 100 మార్క్స్లో మీరు 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకుందాం. ఆ 80 క్వశ్చన్స్లో కొన్ని రాంగ్ కూడా అయి ఉంటాయి. సో ఇందులో మీకు కరెక్ట్ అయినవి 70 కరెక్ట్ అయ్యాయి అనుకుందాం, అలాగే రాంగ్ 10 రాంగ్ అయ్యి అనుకుందాం. యాక్చువల్గా అయితే మనకి 70 కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కదా, అంటే 70 క్వశ్చన్స్కి 70 మార్క్స్ రావాలి యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, మనకి ఆర్ఆర్బీలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనకి రాంగ్ ఎన్ని రాంగ్ పెట్టారు, 10 రాంగ్ పెట్టారు. అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. 1/3 అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారనమాట. అంటే 10 రాంగ్ పెడితే మీరు 10 into 0.33 మల్టిప్లై చేస్తే మీకు 3.333 వస్తుంది. అంటే మీకు యాక్చువల్గా 70 మార్క్స్ రావాలి, మీరు 10 రాంగ్ పెట్టడం వల్ల అందులో 70 నుంచి 3.33 మార్క్స్ డిడక్ట్ చేస్తే మీకు 66.667 మార్క్స్ వచ్చాయన్నమాట. అయితే ఇవి ఫైనల్ మార్క్స్ కాదు. సో దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి
ఒకే షిఫ్ట్స్లో ఒకే రోజు జరగవు. సో డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో త్రూఅవుట్ ఇండియా కాబట్టి డిఫరెంట్ డేట్స్లో జరుగుతుంటాయి. మరి అలా జరిగినప్పుడు ఈ పేపర్ అనేది కొన్ని సెషన్లో కొన్ని షిఫ్ట్లో ఈజీగా రావచ్చు, కొన్ని షిఫ్ట్లో మనకి డిఫికల్ట్గా రావచ్చు. మరి అలా ఈజీగా వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, డిఫికల్ట్ వచ్చిన వాళ్ళకి పేపరు డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి సో వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఆ మార్క్స్ని నార్మలైజేషన్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ చేయడానికి కోసం మనకి వీళ్ళు ఒక ఫార్ములా యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసి నార్మలైజేషన్ చేస్తారు. ఈ ఫార్ములాలో ఏముంటాయంటే మనకు ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే మీన్ని కన్సిడర్ చేస్తారు. మీన్ అంటే అంక మధ్యమం, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ చేస్తారు, అంటే ప్రామాణిక విచలనం అంటారు, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇవి స్టాటిస్టిక్స్ సంబంధించిన వర్డ్స్. ఇవి ఒక రకంగా చెప్పాలంటే అవి యావరేజెస్ అంటే సగటులు అంటారు. సో ఆ సగటును మనము కన్సిడర్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. అలాగే ఆ సెషన్లో మనకి ఒక షిఫ్ట్లో టాప్ 0.1% ఆఫ్ ద క్యాండిడేట్స్ని కన్సిడరింగ్ ఆల్ సెషన్స్ని ఇది కూడా కన్సిడర్ చేస్తారు. ఇలా ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఈ ఫార్ములా అప్లై చేసి మార్క్స్ అనేవి డిసైడ్ చేస్తారు. అప్పుడు ఆ నార్మలైజేషన్ చేసిన మార్క్స్కి మనకు కంపేర్ చేస్తారన్నమాట. మనకు వచ్చిన మార్క్స్కి ఈ నార్మలైజేషన్ చేసిన మార్క్స్కి కంపేర్ చేసి సో అప్పుడు మనకి యాక్చువల్గా అంటే ఫైనల్గా మార్క్స్ ఎంత అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ మార్క్స్ మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి వచ్చిన రా మార్క్స్కి మనకి కొన్ని సందర్భాల్లో సేమ్ మార్క్స్ ఉండొచ్చు, అంటే పెరగకపోవచ్చు మార్క్స్. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన మార్క్స్ కంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎక్కువ మార్క్స్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన మార్క్స్ కంటే ఇక్కడ చూడండి 66.667 మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు రా మార్క్స్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 66.667. అంటే ఇక్కడ కూడా మనకి ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నార్మలైజేషన్ చేసిన తర్వాత సేమ్ లేదా ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ కూడా కావచ్చు. సో కొన్ని సందర్భాల్లో డిక్రీజ్ కూడా అవుతుంటాయి. బట్ 90% కేసులో జనరల్గా మనకు వచ్చిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్సే వస్తుంటాయి 90% కేసులో. ఓకే రైట్. మరి ఎన్ని మార్క్స్ యాడ్ కావచ్చు సార్ అంటే మనకి 20+ వరకు కూడా యాడ్ కావడానికి అవకాశం ఉంది. ఓకే రైట్. అంటే కొన్ని సందర్భాల్లో 10 మార్క్స్ యాడ్ కావచ్చు, కొంతమందికి 5 మార్క్స్ యాడ్ కావచ్చు. అది షిఫ్ట్స్ని బట్టి మనము ఆ నార్మలైజేషన్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ మార్క్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. సో కొన్ని రేర్ కేసులో మనకి మార్క్స్ కూడా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా తగ్గవు, మ్యాక్సిమం 2, 3, 5 మార్క్స్ వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో ఇలా దీన్ని ఫైనల్ మార్క్స్గా అంటే మనకి CBT 2కి ఏవైతే ఉందో దీన్ని కట్ ఆఫ్ మార్క్స్గా తీసుకొని CBT 2కి ఎలిజిబుల్గా తీసుకుంటారు. ఓకే రైట్. సో కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని. ఓకేనా రైట్. ఇది మనకి నార్మలైజేషన్ మార్క్స్. సో మరి యాక్చువల్గా మనము ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే మరి లాస్ట్ టైం మనకి కట్ ఆఫ్ ఎలా ఉంది సార్? లాస్ట్ టైం కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఇక్కడ లెవెల్ వైజ్ ఇచ్చారు. ఇది సికింద్రాబాద్ జోన్ సంబంధించింది. మీకు ఒక ఐడియా కోసం ఒక జోన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ లెవెల్ 2, 3, 4, 5, 6 లెవెల్ 5, 6 సంబంధించిన పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. సో ఆ పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి జోన్ వైజ్ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెవెల్ 6 తీసుకుంటే మనకి లెవెల్ 6 పోస్టులకు సంబంధించి తీసుకుంటే సో మ్యాక్సిమం మనకి కట్ ఆఫ్ మార్క్స్ మనకి 79.27807 ఉంది. అంటే ఈ 79.2780 అంటే వాళ్ళకి రా మార్క్స్ ఎంత వచ్చి ఉండవచ్చు? సో అప్రాక్సిమేట్లీకి 65 లేదా 70 రావచ్చు, లేదా 62 ఉండొచ్చు. అంటే ఈ మధ్యలో ఉండొచ్చు. అంటే ఒక 15-20 మార్క్స్ మ్యాక్సిమం డిఫరెన్స్తో మనకి ఇంక్రీజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎనీహౌ ఇది మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ అనే విషయాన్ని గమనించండి. ఇది రా మార్క్స్ కాదు. ఇక్కడ మీరు ఈ రిజర్వేషన్ వైజ్ చూసుకోండి ఒకసారి. ఎస్సీకి ఎంత ఉంది, ఎస్టీకి ఎంత ఉంది, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకి ఎంత ఉందని మీకు ఇక్కడ వస్తుంది. అది కూడా లెవెల్ వైజ్ ఇచ్చారు. మన ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే మనకి లెవెల్ 6లోనే కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంది. సో లెవెల్ వైజ్ చూసుకుంటే మనకి లెవెల్ ఎక్కడైతే తగ్గుతుందో మనకి పోస్ట్లో తక్కువ లెవెల్ పోస్టులకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి తక్కువే ఉంది. ఓకేనా రైట్. సో దీన్ని ఒక్కసారి మీరు వీలైతే స్క్రీన్ షాట్ చేసుకొని ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఓకేనా రైట్. అంటే మీ కేటగిరీస్ వైజ్ మీకు ఏ లెవెల్కి ఎంత కట్ ఆఫ్ వస్తున్నది ఒక ఐడియా వస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే సార్ లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎస్సీ సార్ నాకు కట్ ఆఫ్ మార్క్స్ మనకి 60.9 ఉంది, 66.9. సో ఈసారి కూడా అంతే ఉంటుందని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఫిక్స్డ్ కాదు. కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? అప్పుడున్న కాంపిటీషన్, అప్పుడున్న పేపర్ స్టాండర్డ్, అప్పుడున్న నెంబర్ ఆఫ్ పోస్టులు, దాన్ని అన్నిటిని బట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ డిసైడ్ అవుతుంది. మరి ఈసారి కూడా కట్ ఆఫ్ మార్క్స్ అంతే ఉంటుందా అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మారడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా.
ఎందుకంటే ఇప్పుడు పోస్టులు వేరైనాయి, ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ అలాగే అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయని దాన్ని బట్టి ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్ కొంతవరకు పెరగడానికి అవకాశం ఉంది, కానీ తగ్గడానికి ఛాన్స్ అయితే లేదు. అంటే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో లాస్ట్ ఎంతైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉందో అంతే ఉంటుంది అని అనుకోకుండా మనం ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కండి. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ డే బై డే పెరుగుతుంది. అలాగే మనకి పేపర్ స్టాండర్డ్ కూడా లాస్ట్ ఎప్పుడో 2000 మనకి 4 years ముందు జరిగిన పేపర్ అది. సో 4 years బ్యాక్ జరిగిన పేపర్ని బేస్ చేసుకొని మీరు ఈసారి కూడా అదే మనకి ఎగ్జామ్ అదే స్టాండర్డ్ ఉంటుందని ఊహించుకోకండి. ఖచ్చితంగా పేపర్ స్టాండర్డ్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాంపిటీషన్ పెరుగుతుంది, పేపర్ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది, కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా పెంచుకోవాలి. సో నాకు 60 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందా, 50 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందా అని అది మైండ్లోంచి తీసేయండి. ఒక అవగాహన కోసం మాత్రమే మీకు ఐడియా ఉండాలి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. మీకు తెలుసు మనకి CBT 2కి ఎంతమందిని పంపిస్తారు? 15 టైమ్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5000 × 15 అంటే మనకి 15 టైమ్స్ అంటే 75,000ని మీరు CBT 2కి పంపిస్తారు. మీరు ఎంతమందినా అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అప్లై చేశారనుకోండి. ఈ 10 lakhsలో మనకి 75,000 మాత్రమే CBT 2కి పంపిస్తారు. అంటే మిగతా ఏవైతే ఉన్నాయో అంటే 9,25,000 సో ఇక్కడ క్వాలిఫై అయ్యారా లేదా అనేది పక్కన పెట్టండి. అంటే క్వాలిఫై మార్క్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 75,000లో టాప్ 75,000 మార్క్స్ 75,000లో టాప్ ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళని CBT 2కి పంపిస్తారు. అంటే ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ వస్తే CBT 2కి ఎలిజిబిలిటీ అనేది లేదు. ఓకే, సో అంటే ఆ 75,000లో టాప్ మార్క్స్ మీకు ఆ 75,000 క్యాండిడేట్స్లో మీరు ఉండాలి. సో అందులో ఉన్నప్పుడే మీరు CBT 2కి ఎలిజిబుల్ అవుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒక ఫిక్స్ పెట్టుకోకండి 60 or 70 కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అఫ్కోర్స్ CBT 1లో వచ్చిన మార్క్స్ మీరు ఫైనల్ మార్క్స్లో యాడ్ చేయకున్నా కూడా ఖచ్చితంగా మీరు అందులో స్కోర్ చేస్తేనే CBT 2కి ఎలిజిబుల్ అవుతున్న విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. అందుకే ప్రతి మార్క్ ఇంపార్టెంటే. సో అంతేగాని ఒక ఫిక్స్గా పెట్టుకోకుండా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి.